Welcome back to Satyasai English Medium High School. Yesterday డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ టాపిక్ జరిగింది కదా, మయోపియా చెప్పుకున్నాము. నేర్చుకున్నారా అందరూ? సో సాటర్డే ఎగ్జామ్ పెడతాం. సాటర్డే రేపు వస్తుంది. మయోపియా హైపర్ మెట్రోపియా రెండు రాస్తాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద హైపర్ మెట్రోపియా? ఆపోజిట్ అనేది మయోపియాకి ఆపోజిట్. హైపర్ మెట్రోపియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ for sightedness or long sightedness, far sightedness అంటే దూరంవి బాగా కనిపిస్తాయి. నాకు దూరంవి బాగా కనిపిస్తాయి అంటే ఏవి కనిపించవు? దగ్గరవి కనిపించవు. కొంతమందిని చూసింటారు 40 years తర్వాత స్పెట్స్ వచ్చి ఉంటాయి. చదివేటప్పుడు మాత్రమే స్పెట్స్ పెట్టుకుంటారు, మళ్ళీ తీయేస్తారు. మీ టీచర్స్ని కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటారు. మామూలుగా బాగుంటారు. ఏదైనా చదవాలంటే దగ్గరగా ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం యూజ్ చేస్తారు. మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయాలి, లేకపోతే ల్యాప్టాప్ ఏమైనా చూడాలా, న్యూస్ పేపర్ చదవాలా, ఏదైనా చదివేది బుక్స్ ఏమైనా చదువుకోవాలా. మా వినండి, మా స్టార్ట్ చేస్తారా మీటింగ్? సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు స్పెట్స్ పెట్టుకొని బోధతం ఉంటుంది గమనించుంటే. ఇది హైపర్ మెట్రోపియా. అంటే వీళ్ళకి ఏం కనిపించదు? దగ్గరవి కనిపించదు. ఏది కనిపిస్తాయి? దూరమే కనిపిస్తాయి. వీళ్ళ ఫార్ పాయింట్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ. నియర్ పాయింట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నియర్ పాయింట్? 25 centimeters. సో వీళ్ళ నియర్ పాయింట్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 centimeters. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ అనుకుందాము. ఇట్ ఈస్ hypermetropic eye whose near point is exceeds to 1 meter. అంటే ఈ పర్సన్కి ఎంత దూరంలో కనిపిస్తుంది? దగ్గరగా అంటే 1 meter పెడితే కనిపిస్తుంది. మామూలుగా నియర్ పాయింట్ ఎంత ఉంటుంది? ఆన్ యావరేజ్ 25 centimeter ఉంటుంది. ఈ పర్సన్కి ఏమైంది? నియర్ పాయింట్ ఎక్సీడ్ అయిపోయింది. సో నియర్ పాయింట్ అనేది ఫర్ హైపర్ మెట్రోపిక్ ఐ 1 meter అనుకుందాం. అంటే ఇతను దగ్గరలో చూడాలంటే ఎంత దూరం పెట్టుకోవాలా? 1 meter పెడితేనే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్సన్ని బట్టి ఆ నియర్ పాయింట్ అనేది మారుతూ ఉంటుంది. వీళ్ళకి స్పెట్స్ తీసేసి చదవమంటే ఏం చేస్తారో మీరు గమనించుంటే ఇట్లా దూరం పెడతారు. దూరం పెట్టి చూడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వీళ్ళ నియర్ పాయింట్ ఏమైపోయి ఉంటుంది? ఎక్సీడ్ అయిపోయింది, ఫార్ అవే. తర్వాత వీళ్ళు 1 meter దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ వీళ్ళ ఏం చేస్తుంది? ఈజీగా రెటీనా పైన ఇమేజ్ ఫామ్ చేస్తుంది. తర్వాత చూద్దాము, నియర్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ నియర్ పాయింట్కి మనము n' అనుకుందాం. హైపర్ మెట్రోపిక్ ఐ కొంటే నియర్ పాయింట్ని n అనుకుందాం. ఈ n అనేది ఏమి? డిఫెక్ట్ ఉండే ఐకి నియర్ పాయింట్. అంటే మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 1 meter. నార్మల్ నియర్ పాయింట్ n' అనుకుందాం. ఇది 25 centimeter ఉంటుంది. when object is nearer to the eye, the image is formed beyond the retina. ఇక్కడ ఫార్మ్ అవుతుంది ఇమేజ్ beyond the retina. So hypermetropia is also called far-sightedness or long-sightedness. Some people can see far objects clearly but cannot see nearby objects clearly. Such type of defect in vision is known as hypermetropia. For hypermetropia, the near point is exceeds 25 centimeters. Exceed అయిపోతుంది, 25 centimeter ఉంటుంది. The image formed from the nearby objects is formed beyond retina. The image of the nearby objects form beyond retina. ఆబ్జెక్ట్ దగ్గర ఉండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ రెటీనా. కాజెస్ ఏమేమి ఉండొచ్చు? కాజెస్ ఆపోజిట్. మయోపియా ఏమవుతుంది? ఐబాల్ పెద్దదవుతుంది, దీంట్లో ఐబాల్ చిన్నగా అయిపోతుంది.
ద ఐబాల్ బికమ్స్ టూ స్మాల్. ఐబాల్ చిన్నదైపోతే ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇవి రీజన్స్. కరెక్షన్స్. ఇప్పుడు పవర్ ఏమైపోతుంది? ఐబాల్ తగ్గిపోతే లెన్స్ థిక్నెస్ తగ్గిపోతుంది, పవర్ తగ్గిపోతుంది. పవర్ తగ్గిపోతే ఏం చేయాలా? పవర్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే సేమ్ లెన్స్ యూజ్ చేయాలి. ఏం లెన్స్ అది? కాన్వెక్స్ లెన్స్. సో హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఏ సూటబుల్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. చూడండి, ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ రెటినా ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఏం లెన్స్ యూజ్ చేస్తాం? కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. ఈ నియర్ పాయింట్ దగ్గర ఉండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఎక్కడ ఫామ్ చేయాలి? ఇంతకుముందు ఏమనుకున్నాం? ఇతనికి ఎంత దూరం కనిపిస్తుంది అనుకున్నాం? 1 మీటర్ దగ్గరలో అయితే కనిపిస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ దగ్గరుండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇతనికి ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఫామ్ అవ్వాలి. అది ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ కాన్వెక్స్ లెన్స్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడుండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఎక్కడ ఫామ్ చేస్తుంది? నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ, అక్కడ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్ అనుకున్నాం కదా, కాయమాలు పెట్టుకున్నాం. ఇట్లా ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. డాష్ పెట్టుకుంటాం. ఐ లెన్స్కి ఇది కనిపిస్తుందా? కనిపించదు. ఇది కనిపిస్తుంది. ఐ లెన్స్ ఏమనుకుంటుంది? ఇదే నా ఆబ్జెక్ట్, దీన్నే నేను ఏం చేయాలి? రెటీనా పైన ఫామ్ చేయాలి. తీసుకొని పోయి రెటీనా పైన ఫామ్ చేయాలి. రెటీనా పైన ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? రియల్ అంటే ఇన్వర్టెడ్. రియల్ ఇమేజెస్ ఆల్వేస్ ఎలా ఉంటాయి? రివర్స్లో ఉంటాయి. ఇది హైపర్మెట్రోపియాలో జరిగింది. 3 డయాగ్నల్స్ తీసుకోవాలి.